The Indian economy is experiencing strong, resilient, and growing momentum in financial year 26 with real GDP projected to grow by 7.4%. రిసిలియంట్ అంటే అంటే నాకు అర్థమైన వరకు మీతో పంచుకునే భాగంగా ఇండియా ఎకానమీ ఎలా ఉందంటే రిసిలియంట్, గ్రోత్, అలాగే ఎకానమీ ఎలాగుంటుంది. రిసిలియంట్ అంటే వాస్తవానికి అర్థం ఏంటంటే ఒక ఎలాస్టిసిటీ, అంటే దాన్ని తెలుగులో ఏం చెప్తారంటే స్థితిస్థాపకత గుణం. అంటే మనకు చూడండి కొన్ని ఎలాస్టిసిటీ ట్రౌజర్స్ వచ్చినప్పుడు ఎవరు నడుము తగ్గట్టుగా వాటికి ఫిట్ అయ్యే విధంగా ఉంటుంది. సో ప్రస్తుత జనాభాని బేస్ చేసుకొని రెసిలియంట్ అండ్ గ్రోయింగ్ మూమెంటం ఒకవైపు డెవలప్ చేస్తూనే ప్రతి ఒక్క రంగానికి కూడా ఒక ఫిట్గా ఉండేలాగా, ఆయా రంగాలకు సంబంధించిన ఫిట్ ఏర్పడేలాగా ఆ రెసిలియంట్ ఏదైతే ఉందో దాని పరంగా ముందుకు తీసుకెళ్లాలని భారత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఆర్థిక సర్వేలో వెల్లడైన అంశము. ఎందుకంటే రీసెంట్గా లేబర్ యాక్ట్ని సవరించారు. ఆ లేబర్ యాక్ట్లో ఏముంది, కేవలం ఇంత 21,000 ఉండే వాళ్ళ వరకు మ్యాక్సిమం వాళ్ళకి ఈఎస్ఐ పరిధిలోకి వస్తుంది, ఎంప్లాయీ సేవింగ్స్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవన్నీ ఉంటున్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకి పిఆర్సీ అని అవుతుంది, పేర్ రివిజన్ కమిషన్ అని ఉంటుంది. తద్వారా వాళ్ళకి జీతాలు పెరుగుతాయి, డిఏలు పెరుగుతాయి. దీపావళి వస్తే కేంద్ర ఉద్యోగులకి డిఏ ప్రకటిస్తుంది, అన్నీ ఉంటున్నాయి. బట్ ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? వ్యాపారాలకి సంబంధించి ఎలాగూ ఉన్నాయి. దాంట్లోని లూప్ హోల్స్ని కట్టడి చేయడానికి జిఎస్టీని ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా మార్పు చేస్తూ వస్తుంది. రీసెంట్గా జరిగిన జిఎస్టీ ట్రెమెండస్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల వాహనాల కొనుగోలు సంఖ్య పెరిగింది, జిఎస్టీ తగ్గించేశారు. మరోవైపు బీమా పథకాలు అంటే లైఫ్ రిస్క్ పాలసీలు, హెల్త్ పాలసీలకు సంబంధించి పూర్తిగా జిఎస్టీని తీసేశారు. ఇవన్నీ సగటు లబ్ధిదారుడికి ఎంత ఉపయోగంగా ఉన్నాయి చూడండి. అదే టెక్నాలజీ, అదే తెలివి, ఇంటలెక్చువల్గా ఆలోచించి జిఎస్టీ తగ్గించి పెంచారు. ఆర్థిక మాంద్యం అక్కడ కుదేలవుతుంటే ఇక్కడ లావాదేవీలు పెరుగుతున్నాయి, కొనుగోలు సంఖ్య పెరుగుతుంది. చూసారా? అది కదా మరి తెలివితేటలంటే. వాళ్ళు మహిళ నిర్మలా సీతారామన్ గారు దీనికోసం ఎంత కష్టపడతారు, ఎంతమందితో వాళ్ళు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మీకు తెలుసో, మీరు అంటే గత 2 ఏళ్ళుగా ఒక వార్త హల్చల్ అవుతుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా తెలిసింది ఏంటంటే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఖచ్చితంగా ఎవరైతే ఆర్థిక మంత్రులు ఉంటారో వాళ్ళు హల్వా ఏదో వండుతారట. వాళ్ళు స్వయంగా వండి అందరికీ ఎవరైతే బడ్జెట్లో కూర్చుంటారో సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా మేధావులు వాళ్ళకి ఇచ్చి వండి పెట్టి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే బడ్జెట్ డీటెయిల్స్ పట్టుకొని సభలో ప్రవేశిస్తారు పార్లమెంట్ సమావేశాల్లో. అంటే అంత చక్కగా అందరికీ పంచిపెట్టే స్వీటు అనేది ఒక ప్రామాణికంగా ఒక సంప్రదాయంగా తీసుకొచ్చారు. అది చాలా ఏళ్ళ వరకు తెలియలేదు నాకైతే. సో అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా హల్చల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఎక్స్పీరియన్సింగ్ స్ట్రాంగ్, రెసిలియంట్ అండ్ గ్రోయింగ్ వాళ్ళు ఒక ఆర్థిక సర్వే చేసిన వాళ్ళు కూడా ఒక బుక్ రిలీజ్ చేశారు. దాంట్లో ఇండియా ఎకానమీ అని ఇస్తూ కింద క్యాప్షన్గా రెసిలియంట్, స్ట్రాంగ్ అండ్ గ్రోత్ అని పెట్టి ఇచ్చారు వాళ్ళు క్యాప్షన్ అది. సో ఇక్కడ అవన్నీ వ్యవహారాలు చూస్తే ద ఇండియన్ ఎకానమీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ స్ట్రాంగ్, రెసిలియంట్ అండ్ గ్రోయింగ్ మూమెంటమ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 విత్ రియల్ జీడిపి ప్రొజెక్టెడ్ టు గ్రో బై 7.4%. అంటే వాస్తవానికి భాజపా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైతే పర్సంటేజ్ 5-6గా ఉన్నప్పుడు అది 6.5 వరకు వెళ్ళింది గత రెండు పర్యాయంలో వచ్చినప్పుడు. ఇప్పుడు ఆ గ్రోత్ 6.8 తర్వాత 7.4 వరకు కూడా వెళ్ళిందట, మ్యాక్స్ టు మ్యాక్స్. సో అంటే 6.8 మళ్ళీ తగ్గింది, మళ్ళీ 7.2కి వెళ్ళింది, మళ్ళీ 7కి వచ్చింది. యావరేజ్గా 7.4 ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2026కి టార్గెట్గా పెట్టుకున్నారు. రేపు రాబోయే ఏప్రిల్ నుంచి మళ్ళీ 2027 మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 భాగం సంబంధించి ఈ విధంగా ఉంది. డ్రివెన్ బై రోబస్ట్ డొమెస్టిక్ డిమాండ్, హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అండ్ రిబౌండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ ఇట్స్ పొజిషన్ యాజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకనామీస్ విత్ ఇన్ఫ్లేషన్ రిమైనింగ్ subdued at 1.7%.
అంటే చూడండి, భారీగా పెరుగుతున్న మేజర్ ఎకానమీ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వైడ్గా వాటిల్లోతో పోల్చితే మనకి ఎక్కడైతే హెచ్చుతగ్గులు ప్రాబ్లం వస్తున్నాయో అంత వరస్ట్ కేసులో కూడా 1.7 వరకు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకసారి మేజర్ పాయింట్స్ కూడా ఒకసారి మనం చూడొచ్చు. కీ ఇండికేటర్స్ ఆఫ్ రెసిలియన్స్ అండ్ గ్రోత్. రెసిలియన్స్ నేను అదే చెప్తున్నాను, ఆ స్థితిస్థాపకత గుణం అనేది ఎందుకు వచ్చిందంటే ఎగ్జాక్ట్ తెలుగులో ఏ రంగానికి సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లేబర్ యాక్ట్ కూడా, లేబర్ యాక్ట్లో ఇంకో ట్రెమెండస్ చేంజెస్ ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగులకు లబ్ధి కూరుస్తూనే ఈ మధ్యకాలంలో ర్యాపిడో అని, స్విగ్గీ అని, జొమాటో అని, ఊబర్ అని, అలాగే బిగ్ బాస్కెట్ అని, ఇవన్నీ ఈ సోషల్ మామూలుగా మార్కెట్స్ ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి వాళ్ళు ఎవరైతే కుర్రాళ్ళు ఉన్నారో యువకులు, వాళ్ళు దాన్ని ఏమంటారు కొరియర్ బాయ్స్గా పనిచేస్తున్నారో వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళందరూ యాప్ ఓపెన్ చేస్తున్నారు, పైసలు అవసరం అనుకున్నప్పుడు అక్కడిక్కడ కొరియర్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, మనుషుల్ని చేరవేస్తున్నారు, పైసలు సంపాదించుకుని యాప్ ఓపెన్. బట్ వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ సెక్యూరిటీ సంగతి ఏంటి? వాళ్ళకి ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి? వాళ్ళకి కూడా కొన్ని సెక్యూరిటీ లేబర్ యాక్ట్స్ తీసుకొచ్చింది. ఇది కదా మరి రెసిలియన్స్ అంటే. సో ఇలాగా ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఆపరేషన్ సింధూర్ ముందు, ఆపరేషన్ సింధూర్ తర్వాత అని మాట్లాడుకోవాలి మనం ప్రతిదీ కూడా. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వ హయాల్లో అంటే స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ళ వరకు కూడా, 65 ఏళ్ళ వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం పరిపాలించింది. కాబట్టి ఎప్పుడైనా కార్గిల్ లాంటి ఘటనలు కానీ, బొంబాయి బ్లాస్టులు కానీ, లేదా హైదరాబాద్లో ఆ గోకుల్ చాట్ కానీ, లుంబినీ పార్క్ కానీ, దిల్షునగర్ బ్లాస్ట్ కానీ, ఏవి జరిగినా మీరు ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడ ఏం జరిగినా, చెన్నైలో ఉన్న బ్లాస్ట్ కానీ, అలాగే కొచ్చిలో జరిగిన బ్లాస్ట్ కానీ, ఆ తర్వాత ఏదది కోల్కతా దగ్గర ఏదో ఒకటి అక్కడ ఎన్నో జరిగాయి. మీరు ఒకసారి ఎన్నిసార్లు బ్లాస్ట్ చేశారు, ఎంతమందిని చంపారు లిస్ట్ తీస్తే కడుపు తరుక్కుపోతుంది. అవన్నీ చేసిన ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసేదంటే మౌనం. ఏది? చనిపోయే వాళ్ళ కోసం క్యాండిల్ ర్యాలీ, ధర్నాలు, జెండా పట్టుకొని, భారతదేశ జెండా పట్టుకొని, చనిపోయిన వాళ్ళకి అమర్ రహే అని చెప్పి కొవ్వొత్తులు వెలిగించి సంతాపాలు, ఇవన్నీ చేశారు. కానీ మొట్టమొదటిసారి ఆపరేషన్ సింధూర్ మాత్రం మీరు అటాక్స్ చేస్తే మీకు ఇది పడుతుంది అని ప్రూవ్ చేశారు. తద్వారా యావత్ ప్రపంచానికి భారత్ అంటే ఇదిరా, భారత్ సత్తా ఇదిరా అని ప్రూవ్ చేశారు. ఇది ఎవడు అవునన్నా కాదన్న ఇది సత్యం. ఇద్దరు మహిళా వింగ్ కమాండర్లు, ఇటు నేవల్ అటు ఎయిర్ ఫోర్స్ మహిళా కమాండర్లు పోయించారు. 100 స్థావరాల వరకు ధ్వంసం చేశారు. 70 స్థావరాల వరకు, 100కు పైచిలుకు లెక్కలేని. ఎందుకంటే వాళ్ళకి ఐడి ప్రూఫ్స్ ఏమి ఉండవు, వెధవలకి చాటుమాటుగా దొంగ దెబ్బలు తీసే ఆ వెధవలకి ఐడి ప్రూఫ్స్ ఏమి ఉండవు. కాబట్టి 100కు పైగా తీవ్రవాదులు చచ్చారు. ఇందులో కూడా మళ్ళీ వేలెట్టి వాసన చూసే వాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. ఎందుకంటున్నానంటే అయ్యో అమాయకులైన మహిళల మీద అటాక్స్ చేశారు. మొన్న అల్ఫలా యూనివర్సిటీ నుంచి ఒక మహిళే విషం పెట్టి చంపడానికి సిద్ధపడింది. డాక్టర్ చదువుకున్న ఒక మహిళ. మరి సాధారణ మహిళకి అన్ని తెలివితేటలు ఎక్కడ ఉంటాయి? మూర్ఖత్వం ఉంటుంది. కానీ చదువుకున్న డాక్టరే మూర్ఖత్వంగా ఉంటే మహిళ ఎందుకు ఉంటారు? ఆ మహిళ నుంచి ప్రొడ్యూస్ చేసే చిన్నపిల్లలు ఈరోజు మీరు పిఓకేలో, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చాలా స్థావరాల్లో ట్రైనింగ్ కూడా అవుతున్నాయి. అంతమందికి తెలిసింది, ఓపెన్ సీక్రెట్. వరల్డ్ మీడియా కూడా దీన్ని ప్రచురించింది. లైవ్ టెలికాస్ట్లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి, వీడియో రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎవడు మాట్లాడు, సెక్యులర్ దేశం అంట. వాటన్నిటికీ చెక్ పెట్టింది మాత్రం ఖచ్చితంగా భాజపా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా ప్రభుత్వం మాత్రం ఘంటాబద్ధంగా చెప్పచ్చు. అది మీరు దాని మీద కూడా విమర్శ ఉన్నాయి. మతపరంగా అటువైపు తీసుకెళ్తున్నారు, మనిషి ఆలోచన శక్తిని తగ్గించేస్తున్నారని కూడా మొన్న ఎవడో ఒక సెక్యులర్ ఇచ్చిన కామెంట్, లైక్ ప్రకాష్ రాజ్ లాంటి మేధావులు ఇట్లాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సరే సెక్యులర్ ఓకే, మరి వాళ్ళు ఓచకోతకు వస్తున్నప్పుడు సింపుల్గా దీన్ని ఖండిస్తున్నాం. పేర్లు పెట్టలేరా? పాకిస్తాన్ని పేరు కూడా పెట్టలేరా? మీ ఎక్స్లో పోస్ట్ చేయలేరా? మొన్న ఒక తెలుగు మీడియాలో ఒక మహిళ, పేరు అనవసరం, చాలా చక్కగా అభివర్ణించింది ఆవిడ. అరే వాళ్ళు క్రికెటర్స్ భార్యలు, సెలబ్రిటీల భార్యలు, ఇండియన్ బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేసిన పాకిస్తానీ నటులు కూడా మాకు మళ్ళీ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ కామెంట్స్ చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్కి యాంటీగా, మీ నుట్లో
సింధూరం పోతే ఏం పర్వాలేదు, మా మగాళ్ళు ఉన్నారు రండి అన్నట్టుగా ఎంత వెటకారమో, ఎంత వ్యంగ్యమో, ఎంత అపహాస్యమో చూడండి చేశారు మనం. అయినా మన వాళ్ళు సింపుల్ స్టేట్మెంట్, దీన్ని ఖండిస్తున్నాం. నోరులు లేగవా? భాజపా ప్రభుత్వం మీద, మోదీ గారి మీద విమర్శలు చేయాలంటే మాత్రం ఒక్కొక్కడు స్పీచ్ ఇచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు నోరులు లేవు? ఇప్పుడు ఎందుకు ఎక్స్లో పోస్ట్ చేయడానికి వేళ్ళు కదలట్లేదు? సో వాటన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ ఆర్థిక సర్వే. బుల్లెట్ ట్రైన్లు తీసుకొస్తున్నారు. మరలా దాన్ని ఏదైతే వాజ్పేయి గారు కలగన్నారో జాతీయ రహదారులు అనుసంధానము, అలాగే నదుల అనుసంధానము ఇంకా నెక్స్ట్ మెల్లగా ఇంప్లిమెంట్ చేస్తారు. అప్పుడే కాదు, ఎందుకంటే ఆర్టికల్ 370 ఎటువంటి నిర్ణయం, డిమానిటైజేషన్ ఎటువంటి నిర్ణయం, నెక్స్ట్ మేము వస్తామా రావా అని కూడా ఆలోచించలే, భయపడలే. దేశానికి మేలు జరగాలి, దొంగ నోట్లన్నీ పోవాలి, ఎక్కడ బ్లాక్ మనీ ఇవన్నీ ఉన్నాయి కూడా మొత్తం తగలడిపోవాలి, స్ట్రీమ్ లైన్ చేయాలి, వస్తుంది. ఏదైతే స్విచ్లోంచి రప్పిస్తామని అన్నారో అంత ఆషామాషి కాదు, అంచెలంచెలుగా చేసుకెళ్తున్నారు. ఇదేమైనా చేయడానికి ఒక 100-150 మంది పనిచేసే సంస్థ అనుకున్నారా? ఒక 10,000 మంది పనిచేసే కంపెనీ అనుకున్నారా? కాదు కదా. 140 కోట్ల ఓటర్లు, 130 కోట్ల ఓటర్లు ఉన్న దేశం. ఇంకా పైచిలకే 150 కోట్ల పైచిలకి జనాభా ఉంది. సో ఎలాంటి చేంజెస్ ఉన్నారో ఒకసారి లీడ్ పాయింట్స్ చూద్దాం. అలాగే జీడిపి గ్రోత్ ఎలాగుందో ఒకసారి చూడండి. ద ఎకనామిక్ సర్వే 25-26 forecasts a strong 7.4 GDP growth for financial 26 with projections for financial 27 in the 6.8 to 7.2 range. ఎక్కడ కూడా ఏమాత్రం తగ్గనివ్వకుండా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఈ రేంజ్కి తగ్గకుండా చేయడానికే ఆర్థిక సర్వే ఉపయుక్తంగా ఉండబోతుంది. నెక్స్ట్ బడ్జెట్లో ప్రవేశపెట్టే విధానాలు కూడా దీనికి ప్యారలల్గా ఉండబోతున్నాయని కూడా సర్వేలో చెప్పింది. అలాగే ఎకనామిక్ స్టాండింగ్, ఇండియా బికేమ్ ద వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ జూన్ 2025. ఎప్పుడు నుంచో అభివృద్ధి చెందుతున్న దేశం, నా చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాను, నాకు 40 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే. సరిగ్గా 20 ఏళ్ళ కిందట దుబాయ్ ఏమీ లేదు, ఒక చిన్న దేశం. ఈరోజు దుబాయ్ చూడండి, ది లార్జెస్ట్, అంటే ఎకానమీ పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, టర్నోవర్ పరంగా కానీ బాగా ఉంది. అంటే ఎంత బాగా ఉందంటే వాళ్ళకున్న రూల్స్, అఫ్కోర్స్ చిన్న దేశం కాబట్టి మన దగ్గర మంద ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టుగా కొద్ది కష్టమవుతుంది. బట్ అంత బాగా, ఒక సింగపూర్, ఒక దుబాయ్, ఎట్లా అండి? మనం మారాల్సింది మనమే, మనం మారం కాబట్టి ఇవన్నీ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాం. ఇకపోతే ఇన్ఫ్లేషన్ కంట్రోల్, యావరేజ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ డ్రాప్ టు 1.7 బిట్వీన్ ఏప్రిల్ అండ్ డిసెంబర్ 2025. ఇక్కడ ఫస్ట్లో పాయింట్ అదే చెప్పుకున్నాం కదా, సబ్జ్యూడ్ అట్ 1.7% తగ్గిందని. సో అది తగ్గింది తప్ప, అంటే యావరేజ్గా పైకి వెళ్ళింది కానీ 6.8 నుంచి 7.4కి వెళ్ళినప్పుడు 1.7 తగ్గినా కూడా పెద్ద ప్రభావం చూపలేము. ఓవరాల్గా బెనిఫిట్గా ఉన్నట్టే కదా. అలాగే చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI స్కీమ్స్, అలాగే అటాచ్డ్ ఓవర్ 2 lakh crore జనరేటింగ్ ఓవర్ 12.6 lakhs జాబ్స్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి భారతదేశానికి వచ్చిన పెట్టుబడులకు సంబంధించి ఒక్కసారి సర్వే చేస్తే 2 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 12.5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, 20 లక్షల ఉద్యోగాల కల్పనగా ధ్యేయంగా దిగింది. పెట్టుబడులు అవి పెడుతున్నాయి, వస్తున్నాయి, MOUలు జరుగుతున్నాయి. ఒక స్టేట్కే 20 లక్షలు అయితే ఓవరాల్గా ఎన్ని చేయొచ్చు? కానీ కేంద్ర ప్రభుత్వంతోనే ఆ హ్యాండ్తో వాళ్ళు ఇచ్చే పథకాలతో, వాళ్ళు అనౌన్స్ చేసే వాటితో, ఎక్కడైతే మొన్న లైటింగ్ కండక్టర్లో డిటెక్టర్ సంబంధించిన చిప్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి ఒకటి రాబోతుంది. అది ఎలాగా కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఒకటి రాజస్థాన్, రెండోది ఒరిస్సా, మూడోది ఆంధ్రప్రదేశ్. అలా వచ్చిన పెట్టుబడుల ద్వారా వచ్చిన ఉద్యోగ కల్పనని ఇక్కడ వాళ్ళు అనౌన్స్ చేశారు. మరలా ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ వస్తుంది కదా, తెలంగాణ కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ వస్తుంది కదా. మరి ఆ వచ్చిన ఉద్యోగాలు అవి లెక్క వేయకుండా కేవలం వాళ్ళు కల్పించిన వరకు మాత్రమే ఇక్కడ చూపుకున్నారు. నిజంగా బూస్టింగ్ అయితే ఇది ఒక 2 లక్షల కోట్లు అంటే 2 కోట్ల జాబులను కూడా చూపించుకోవచ్చు. ఒక్కొక్క రాష్ట్రానికి 10 లక్షలు 15 లక్షలు అని చెప్తూ అలా చేయట్లే. ఎక్స్టర్నల్ సెక్టర్ ఫర్ ఎక్స్ రిజర్వ్స్ రీచ్డ్ $7.14 బిలియన్ అంట యాజ్ ఆఫ్ January 16, 2026, ప్రొవైడింగ్ రోబస్ట్ 11th month ఇంపోర్ట్ కవర్. ఎక్స్టర్నల్ సెక్టర్ అంటే
ఎక్స్పోర్ట్ సంబంధించి ఏదైతే ఉందో దాన్ని ఫోరెక్స్ రిజర్వ్స్ రీచ్డ్ 7.1 అంటే $700 బిలియన్ యుఎస్ డాలర్ల దీనికి రీచ్ అయిందంట. అంటే ఎన్ని ఇవన్నీ. అలాగే బ్యాంకింగ్ స్టెబిలిటీ, బ్యాంకింగ్ సెక్టర్ హ్యాస్ స్ట్రెంథన్డ్ విత్ GNPA రేషియోస్ ఫాలింగ్ టు మల్టీ decadal lows and a capital to risk weighted assets ratio CRAR of 17.2%. బ్యాంకులు కూడా చాలా అనుసంధానం చేశారుగా. ఇన్ని బ్యాంకులు అవి వాటన్నిటిని SBI మొత్తం SBIలు ఎన్ని ఉండేవి? SBI మహారాష్ట్ర, SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ఇన్ని ఉంటే అన్నిటిని తీసుకొచ్చి SBIలో పడేశారు. సుమారుగా 8 ఎన్ని ఉండేవి SBI, ఒకటైపోయింది. ఆ కెనరా బ్యాంకు ఏదైతే సిండికేట్ బ్యాంకు వాడు చేసేసారు. అలాగే చాలా వరకు ఓరియంటల్ బ్యాంకు, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇవన్నీ కలిపి ఒకదాటి కలిపారు. అంటే నాకు మెర్జింగ్ సరిగ్గా గుర్తులేదు. అలాగే యూనియన్ బ్యాంకులో కూడా ఏంటది మన ఆంధ్ర బ్యాంకు విలీనం చేసేసారు. ఇది చేసి ఒకటే స్ట్రీమ్లైన్ చేయడానికి కోసం ఒక్కొక్కటిగా మార్పులు చేర్పులు చేసుకొస్తున్నారు. ఇది కూడా 19 నుంచి 23 మధ్యలో జరిగిన వ్యవహారమే. రెండోసారి భాజపా ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో ఇన్ని ఎకనమిక్ సర్వేకి సంబంధించి ఇన్ని చేంజెస్ వస్తున్నా కూడా వీళ్ళు ఇంకా అది బాగాలేదు అంటే అఫ్కోర్స్ అలా చెప్పాలి. చెప్పకపోతే ఒక విధంగా భాజపా ప్రభుత్వం అది మంచిదే కదా, దానికి వాళ్ళు ఏం భయపడట్లేదు. కాకపోతే ప్రజలకి రాంగ్ గైడ్ చేస్తున్నారు. వీళ్ళ పొట్ట పోసుకోవడం కోసం, వీళ్ళ అధికారం కోసం ప్రజలకు రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు. ఇంకా మరి దీదీ గారంటే చెప్పక్కర్లేదు. వెస్ట్ బెంగాల్లో ప్రతిదీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవడమే. ఎవడో ఆవిడ సన్నిహితుడింటికి వెళ్ళి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులు చేస్తే ఈవిడ అక్కడికి ఎందుకు వెళ్ళిపోవాలి? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏ లోకల్ లీడరా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కూర్చేసి కూర్చుంటుందా? రోడ్డు మీద ధర్నా చేస్తుందా? అందులో ఏ లొసుగులు లేకపోతే మీకు అంత భయం పడుతుంది ఎందుకంత ఇది? సో ఇవి చెప్పరు. ఏమంటే వాళ్ళు అధికార దుర్వినియోగం చేస్తున్నారు, సిబిఐని పంపిస్తున్నారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పంపిస్తున్నారు. గతంలో కేటీఆర్ గారు కూడా అలాగే మాట్లాడారు, తెలంగాణ మాజీ మంత్రి. భాజపా ఎప్పుడు సిబిఐ ఈడీని వాళ్ళు ఇష్టానురాజ్యంగా వాడుకుంటుంది, మా మీదకే మా గ్రోత్ని మా పరిపాలన విధానం చూసి తట్టుకోలేక ఇవన్నీ కేసులు పెడుతుందని కూడా విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్లో ఫేస్ చేస్తున్నారు పక్కన పెడితే. సో ఇట్లాగా ప్రతిదీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి అది చేశారు. ఎక్స్టర్నల్ సెక్టర్ ఎక్స్పోర్ట్ సంబంధించి బ్యాంకింగ్ స్టెబిలిటీ ప్రతిదీ కూడా డ్రైవర్స్ ఆఫ్ గ్రోత్ అని చూడండి. ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంటెన్స్ కంటిన్యూడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రైల్వేసు, హైవేసు అండ్ ఎయిర్పోర్ట్స్. నిన్న కూడా ఎయిర్పోర్ట్ సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పుకోవాలి. భాజపా ప్రభుత్వం రాకముందు సుమారుగా 65-62 ఎయిర్పోర్ట్స్ ఉండేవట. అవి కాస్త 70 వరకు వచ్చాయి. ఇప్పుడు యావత్ భారతదేశంలో 160 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. 160 బికాజ్ ఆఫ్ ఎన్డీఏ. ఈ ఎయిర్పోర్ట్లు డెవలప్ చేయడం రీసెంట్గా భోగాపురం కూడా లాంచ్ చేశారు. అది కూడా 2014 చంద్రబాబు నాయుడు గారు ఓ కూటమిలో ఉన్నప్పుడు దాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, కావాలి, ఇది చిన్నది ప్లేస్ సరిపోతుంది, ఆల్రెడీ విశాఖపట్నం ఉన్నది. పైగా మీరు అబ్జర్వ్ చేయండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అప్పట్లో ఒకే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదే మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ శంషాబాద్. అదే ఒక చెన్నై తీసుకోండి, 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి నాకు తెలిసి. చెన్నై ఒకటి ఉంది, అలాగే కోయంబత్తూర్ ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలాగే కేరళ మనకన్నా చిన్న రాష్ట్రం, కేరళ కూడా 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, కొచ్చి ఒకటి, అలాగే త్రివేంద్రం ఒకటి. కర్ణాటక తీసుకుంటే బెంగళూరు ఒకటి, న్యూ మ్యాంగ్లూరు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నట్టు విన్నాను, నాకు పెద్దగా ఐడియా అది. మహారాష్ట్ర తీసుకోండి, ప్రతిదీ మీరు ఏ రాష్ట్రం తీసుకున్నా చక్కగా 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు. చిన్న చిన్న రాష్ట్రాలకు కూడా, ఎక్కడ అమృత్సర్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్పటికి. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఒకటి ఉన్నది, విశాఖ, తిరుపతి, విజయవాడ ఇవి ఎయిర్పోర్ట్లు మాత్రమే. రోజుకో 2 ఫ్లైట్లు తిరిగేవి. ఇప్పుడు ప్రతిదానికి కూడా విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, తర్వాత కడపలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు అనంతపురం ఏదైతే అక్కడ పుట్టపర్తి సంబంధించి ఒక రన్వే ఉందో అలాగే దాన్ని డెవలప్ చేయాలని కూడా చూస్తున్నారు. మేబీ దాన్ని తీసుకొని చేస్తారో వేరే చేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే బెంగళూరు కర్ణాటక సిటీ ఎక్స్పాండ్ విషయంలో అక్కడ ఇంకా స్కోప్ లేని పక్షంలో అక్కడ ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ ఇటువైపు వచ్చే ఆలోచనలు ఉన్నారు. వాళ్ళందరికీ కర్నూలుకి అనంతపురం మధ్యలో ఒక సెజ్ ఏర్పాటు చేసి వాళ్ళకి కంపెనీలు పెట్టుకోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం అవకాశాలు కల్పించబోతోంది. ఇవన్నీ బికాజ్ ఆఫ్ ఎన్డీఏలో భాగస్వామ్యాలే. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా గ్రోత్ కనిపిస్తోంది. అది వారం లేకపోతున్నారు. పటిష్టమైన నాయకత్వం అనేది వాళ్ళ దగ్గర లోపించింది.
అందువల్లే అది వెనకబడుతుంది అనేది అమిత్ షా గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మేబీ అదే వాస్తవం అయి ఉండొచ్చు. చాలా అంటే ఇవన్నీ చేంజెస్ నేను ఎందుకు అంటున్నానంటే ఇండియన్ ఎకానమీ రెసిలియంట్, స్ట్రాంగ్ అండ్ గ్రోయింగ్. ఈ సర్వే, ఆర్థిక సర్వేలో వచ్చిన విషయాలన్నీ కూడా ఎక్కడ వీళ్ళు మాట్లాడట్లేదు. కేవలం లోపాలు. ఆర్టికల్ 370 రద్దు అంటే చిన్న విషయం అండి. కడుపులు రగిలిపోతున్నాయి వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి ఏం చేయలేకపోతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ చేశారు, అది చిన్న విషయం అండి. అది వాడు భూభాగంలోకి వెళ్ళి మరీ కొట్టారు. మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ బర్మాలో అక్కడున్న తీవ్రవాద సంస్థల్ని మన వాళ్ళు వితౌట్ ఎనీ నోటీస్ వెళ్ళి లోపలికి వెళ్ళి కొట్టొచ్చారు. ఇప్పుడు ఆ వ్యక్తి, ఆయనకి ఆ కెప్టెన్కి పరమవీర్ చక్ర బిరుదు ఇచ్చారు మొన్న పద్మశ్రీ అవార్డ్స్తో పాటు. ఇది కదా భారత్, ఇది కదా సైన్యంకి ఇచ్చే పవరు. సో ఇవన్నీ ఒక గ్రోత్ గురించి మాట్లాడుకుంటే ఎలాగున్నాయంటే, అంతర్గతంగా భద్రత విషయంలో కానీ, సమైక్యత విషయంలో కానీ, ఇప్పుడు మన రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ మంత్రి ఒక మాట అన్నారు, మనలో మనమే యుద్ధం చేయాల్సి వస్తుంది. మరి డాక్టర్ లాంటి వాళ్ళు మన చుట్టూ ఉండి విషం కలపడానికి, బాంబులు చేయడానికి డాక్టర్ చదువుకున్నోడు కూడా హీనంగా దిగజారిపోతే, ఆ జిహాద్ వైపు వాళ్ళు ఏదైతే డైవర్ట్ అవుతుంటే ఎట్లా? ఇది చాలదన్నట్టు సైబర్ క్రైమ్స్ ఎన్ని జరుగుతున్నాయో వాటండి చెక్ పెట్టాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. అది ఏకపక్షంగా అనిపిస్తుంది, కానీ భావితరాలకు ఉపయుక్తంగా ఉండబోతుంది.